అభిరుచి కలిగిన చిత్రాలను నిర్మించిన సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ సంస్థ. దీని అధినేత ఏడిద నాగేశ్వరరావు మొదట్లో నటుడు కావాలని మద్రాసు వచ్చారు. ఎంతో కష్టపడి బన్రోతు భార్య వంటి 1-2 చిత్రాల్లో నటించాడు. ఈయన తండ్రి సత్యరాజు నాయుడు. వీరిది తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట. ఈయన 1934 ఏప్రిల్ 24న జన్మించారు. 1-2 చిత్రాల్లో నటించిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఓ డబ్బింగ్ చిత్రం హక్కులు కొని రిలీజ్ చేశారు. బాగా లాభాలు రావడంతో సిరిసిరి మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు. ఆ తర్వాత తానే నిర్మాతగా మారి తర్వాత స్నేహితుల సహాయంతో తాయారమ్మ బంగారయ్య చిత్రం తీశారు. ఇక తానే సొంతంగా 1980లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శంకరాభరణం చిత్రం నిర్మించారు. ఆ తర్వాత భారతీరాజా దర్శకత్వంలో సీతాకోకచిలుక, సాగర సంగమం, సితార, స్వాతిముత్యం, స్వయం కృషి, స్వరకల్పన, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలను నిర్మించారు. ఇక సీతాకోకచిలుకను భారతీరాజాతో సినిమా తీస్తూ దాని ద్వారా విజయశాంతిని తెలుగుకి హీరోయిన్గా పరిచయం చేయాలని భావించారు. కానీ అది వీలు కాకపోవడంతో ముచ్చెర్ల అరుణను ఆ చిత్రంలో తీసుకున్నారు. ఇక ఈయన కుమారుడు ఏడిద శ్రీరామ్ కూడా నటుడే. శంకరాభరణం చిత్రంలో శంకర శాస్త్రిని ఏడిపిస్తూ వెస్టర్న్ డాన్స్ వేసే అల్లరి పిల్లల్లో ఒకటిగా నటించాడు. తర్వాత సీతాకోకచిలుకలో కార్తీక్ స్నేహితుల్లో ఒకటిగా అలీతో కలిసి పల్లెటూరి కుర్రాడిగా వేషం వేశాడు. ఇక తమిళంలో ఈయనకు టి. రాజేందర్ ప్రేమసాగరం చిత్రంలో హీరోగా అవకాశం వచ్చి చివరి నిమిషంలో ఆ పాత్ర మిస్ అయింది. ఆ తర్వాత కూడా ఆయన ఎన్నో తమిళ చిత్రాల్లో చేశాడు. భాగ్యరాజతో పాటు నాడు డిస్కో డాన్సులు వంటి వాటి హవా కొనసాగుతోంది. కానీ ఏడిద శ్రీరామ్కి డాన్సులు సరిగ్గా రావు. ఇక భాగ్యరాజ ఈయనని హీరోగా చేయాలని భావించినా కూడా ఆయన హీరోలకి కళ్ళు పెద్దవిగా అట్రాక్టివ్గా ఉండాలి. కానీ ఏడిద శ్రీరామ్ కళ్ళు చాలా చిన్నవి. కాబట్టి భాగ్యరాజ ఆయనను హీరోగా పెట్టుకోలేదు. ఇక సితారా చిత్రం ద్వారా ఈ సంస్థ భానుప్రియను తెలుగులోకి పరిచయం చేసింది. ఇక స్వాతిముత్యం చిత్రంలో కూడా ఏడిద శ్రీరామ్ నటించాడు. ఇక ఆయనే హీరోగా పెద్దవంశీ దర్శకత్వంలో స్వరకల్పన అనే చిత్రం వచ్చి ఫ్లాప్ అయింది. ఇక పెద్దవంశీ ఈయనను ఈటీవీలో ప్రసారమయ్యే లేడీ డిటెక్టివ్ ద్వారా బుల్లితెరకు పరిచయం చేశాడు. ఏడిద శ్రీరామ్ ముఖ కవరికల్లో రాజేంద్ర ప్రసాద్ పోలికలు, ఆయన కామెడీకి పేరడీ అన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉండేది. దాంతో నాడు అందరూ ఏడిద శ్రీరామ్ను జూనియర్ రాజేంద్ర ప్రసాద్ అని పిలిచేవారు. ఇది ఆయనకు సినిమాలలో చాలా మైనస్ పాయింట్ అయింది. కానీ టీవీలలో మాత్రం ఈ జూనియర్ రాజేంద్ర ప్రసాద్ అనే ట్యాగ్ ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. టీవీలలో ఆయన కామెడీ పాత్రల ద్వారా బాగా బిజీ అయ్యాడు. ఇక తన తండ్రికి కొందరి స్వార్థం, రికమెండేషన్ల వల్ల బతికున్న కాలంలో రఘుపతి వెంకయ్య, దాదాసాహెబ్ ఫాల్కే వంటి అవార్డులు రాలేదని ఈయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. మరి రాబోయే రోజుల్లో ఆయన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ కావాలని కోరుకుందాం.